ప్రభునామునకు ఘనత కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంకితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ప్రియమైనటువంటి దేవునులారా, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాలకు ఇచ్చినటువంటి హెచ్చరికను మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఎవరు పోగలుగుతారు దేవుని రాజ్యముల కంటే? గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన దేవుని రాజ్యమునకు వారసులై ఉంటారని, పరిశుద్ధపరచబడిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తే, యేసు ప్రభు తానే వధింపబడిన వాడై తన రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను నియమించితివి, వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యములు అయితే మనం గమనించినప్పుడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. దానిలో కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే అందరికి ఇష్టమే, కానీ వాళ్ళు అర్హులుగా ఉన్నారా? మనం వెళ్ళటానికి దానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నామా, యోగ్యులుగా ఉంటున్నామా అనేది మనం గమనించుకోవాలి. యేసుప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వాక్యంలో మనం చూస్తే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తనలు యందును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామని చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం 8వ వాక్యంలో మనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబతీకులందరూ అగ్నికంతకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండో మరణం అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే వాక్యానుసారమైన జీవితం లేకుండా జీవిస్తారో వారు రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని అని మనం చూస్తున్నాం. రోమా 13:14 వాక్యంలో కూడా మనం చూస్తే, అలరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మెట్టుకు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుండా ఎవరైతే ఉంటారో వారే దేవుని రాజ్యమునికి వెళ్ళగలరని స్పష్టంగా వాక్యంలో చెప్పబడుచున్నది. కాబట్టి వీటిలో ఏమైనా ఒకటి మనలో ఉందా? ఉన్నట్టయితే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. మనం పరిశుద్ధమైనటువంటి మీ ఘటములను మీరు పరిశుద్ధంగా కాపాడుకొనుడి అని అంటున్నాడు. పరిశుద్ధులొకటికే మిమ్మల్ని పిలిచితిని కానీ అపవిత్రులుగా ఉండటకు మిమ్మల్ని పిలవలేదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామా లేదా? ఏమో మా ఇష్టానుసారంగా జీవించి చివరిలో ప్రభు క్షమించమంటే క్షమిస్తాడులే అని అనుకోవటం అది సరైన పద్ధతి కాదు. మనం దేవుని ఎరిగిన వారము, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ, జీవగ్రంథంలో మన ప్రేయర్లు రాయబడిన వారై నిత్య జీవంలో ప్రవేశించే వారిగా మనం ఉండాలని ప్రభు మన పక్షాన కోరుకుంటున్నాడు. అట్టి ధన్యత కలిగిన జీవితం వరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము కూడా నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ జీవగ్రంథమందు మా పేర్లు వ్రాయబడిన వారై రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండి రాజ్యంలో ప్రవేశించుటకు మాకును యోగ్యత కలుగు చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.